మనం కూడా కొన్ని సందర్భాల్లో 99 విషయాల్లో నమ్మకంగా ఉంటాం, ఒక్క విషయంలో తప్పిపోతాం. అపనమ్మకంగా ఉంటాము, అక్కడే పట్టేసుకుంటుంది. అక్కడే దీవెన పొందుకోలేకపోవడానికి కారణం అదే. 100% ఎలా ఉండాలా చెప్పండి? పూర్ణం అంటే సంపూర్ణం అని అర్థం. చెప్పండి, ఫుల్. దేవుడు ఆత్మ కనుక ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ నువ్వు ఏం చేసినా పూర్ణ ఆత్మతో చేయి. ఏంటి? పూర్ణ బలంతో చేయి, పూర్ణ వివేకంతో చేయి. దీన్నే త్రికరణ శుద్ధి అంటారు. ఏమంటారు? త్రికరణ శుద్ధి. ఏంటి త్రికరణ శుద్ధి అంటే? త్రికరణ అంటే ఎన్ని? 3 కదా. మనస, వాచ, కర్మణ. ఈ మూడింటిని ఏమంటారు? త్రికరణ శుద్ధి అంటారు. సో దేవుని ఆరాధిస్తున్నప్పుడు, దేవుని వెంబడిస్తున్నప్పుడు త్రికరణ శుద్ధి చేయాలి, సంపూర్ణంగా చేయాలి. నా ప్రదేశం నాకు మా దేవుడు కూడా కోరుతున్నాడు. సో గాడ్ ఎక్స్పెక్ట్స్ 100% ఇంటిగ్రిటీ. 100% ఇంటిగ్రిటీ ఉండాలా. తద్వారా చెప్పండి, నమ్మకస్తుని దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. మోషే తన ఇల్లంతట్లో ఎలాంటి వాడట? నమ్మకమైనటువంటి వాడు. దేవుడు తనకు అప్పగించిన బాధ్యతను చాలా నమ్మకంగా నిర్వర్తించాడు.